సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కూటమిలో అంటే ఇప్పుడు టీడీపీ గావచ్చు, లేకుంటే జనసేన గావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో కలిసిమెలిసిగా ఉండట్లేదు. వీళ్ళ మధ్య విభేదాలొస్తున్నాయని జెప్పేసి ముఖ్యంగా జనసేన నాయకుల నుంచి, నేతల నుంచి పెద్ద ఎత్తున దానిపైన విమర్శలు కూడా బహిరంగానే చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారి రీసెంట్‌గా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడిన పద్ధతి చూసుకుంటే సర్దుకుపోదాం అన్నట్టుగా అంటే కూటమిని విచ్ఛిన్నం జేసుకోవడం ఎందుకు అని జెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ నేతలకైతే, కార్యకర్తలకైతే సర్దుకుపోండి అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది సార్. మరి ఇప్పుడు జన సైనికులు దీన్ని యాక్సెప్ట్ చేసి ముందు కదులుతారా? ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక మీదట చేయకుండా ఉంటారా? మరి పవన్ కళ్యాణ్ గారి చెప్పిన ఈ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? మనం క్లియర్‌గా చెప్పుకుందాం. కూటమి అంటే ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. వీళ్ళు ముగ్గురు చిన్న పార్టీలైనా, పెద్ద పార్టీలైనా ముగ్గురికి కూడా సమాన గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ముగ్గురు కలిస్తే కదా విజయం సాధించాము, గవర్నమెంట్ ఫార్మ్ చేసాం. ఈరోజు మేము గొప్ప లేతే మీరు తక్కువ అనే ప్రసక్తి రాకూడదు, అనే ప్రశ్న రాకూడదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి, బీజేపీ పార్టీ వాళ్ళకి వాళ్ళ మనస్తత్వాన్ని చూసుకుందాం. తెలుగుదేశంకి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. రాజకీయాలు బాగా అవకాశాలు పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యకర్తలే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. జనసేనలో ఉన్నవాళ్ళు యూత్ అంటే యువరక్తం, ఎమోషన్. ఈ సైకలాజికల్‌గా వీళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ మీకు చెప్తున్నాను. బీజేపీ పార్టీ అంటే వాళ్ళు కొంచెం లోపల ఇన్ఫీరియారిటీ ఉంటుంది. మన సీట్లు తక్కువ కదా, అరే కదా, మనం అంతగా పోరాడలేము, పోరాడినప్పుడు కూడా మనకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరని వాళ్ళలో వాళ్ళే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళు ఇస్తున్నారు. దాంతో వాళ్ళు సరిపడుతున్నారు. ఇక్కడ ఈ 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఏంటంటే అసలు ఎలక్షన్‌లో గెలిచినోళ్ళం మేము, ఎక్కువ సీట్లు సంపాదించుకున్నోళ్ళం మేము. మీరు లేకపోయినా మేము గవర్నమెంట్‌లోకి వస్తాము, వచ్చేవాళ్ళం. మీరు చేసేదేముంది మాకు అనేటువంటి ఒక ఆలోచన. జనసేన పార్టీ ఏమిటంటే అసలు మా అన్నంటూ లేకపోతే చంద్రబాబు నాయుడు బయటికి ఎలాగొస్తాడు, ఎలక్షన్‌లో ఎలా తీరుతాడు, ఎలక్షన్‌లో ఎలా గెలుస్తాడు, ఈ గెలుపుకి కారణం మేమే అని వాళ్ళ భావన. ఇక్కడ ఎప్పుడు మీకు విభేదాలు వస్తాయంటే ఈ ఎక్కువ తక్కువ అన్నది సమస్య పోతుంది. కానీ వాళ్ళు ఎవరైతే జెండా మోసేవాళ్ళు పదవులు ఆశించారో, జెండా మోసేవారికి తగిన ప్రాతినిధ్యం లేదు, వాళ్ళు కడుపు మండి ఉంటారు. ఎక్కడైనా సరే, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. ఇక్కడ జనసేన పార్టీలో సమన్యాయం జరిగిందా లేదా అన్నది పవన్ కళ్యాణ్‌కి తెలుసు. సమన్యాయం చేయవలసిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్‌కే ఉంటుంది. వాళ్ళకి మా న్యాయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడుని అడగలేరు కదా. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కూడా నిన్న కాక మొన్న వచ్చారు, మా కళ్ళ ముందు మీరు వచ్చారు, మీరేమిటో మీ అధికారం అనేటువంటి ఒక అసంకుచిత భావాలు ఉంటాయి. ఇక్కడ జనసేన పార్టీ అధినాయకుడిగా, నాయకుడిగా అదే చెప్పాడు. ఎందుకంటే మనం 15 సంవత్సరాలు ఉన్నట్టయితే మనం అనుకున్నది సాధించాలి అని అంటున్నాడు కదా. నాకు పార్టీతో పని లేదు, నాకు పదవితో పని లేదు, కానీ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మినిమం 15 సంవత్సరాలు ఉండాలని ఆయన అంటున్నాడు. ఆయన అన్నప్పుడు కూడా తన వర్గాన్ని అంటే సంతృప్తి పరచవలసినటువంటి నైతికమైన బాధ్యత ఆయనకు ఉంటుంది ఒకటి. తర్వాత తన వర్గం తరఫున ఎవరైతే జనసేన పార్టీలో ప్రముఖంగా ఉన్నారో వాళ్ళ గురించి ఆ చంద్రబాబు నాయుడు సీఎం గనక ఏమిటి ప్రాతినిధ్యాలు తెలుగుదేశానికి ఎంతైతే ఉన్నాయో జనసేన పార్టీ కూడా అంతే ప్రాతినిధ్యం ఉండాలి అని అడగడంలో తప్పేముంది.
తెలుగుదేశం పార్టీ వారు అడుగుతున్నారు కదండి, మాకు ఈ సీట్లు కావాలి, నామినేటెడ్ సీట్లు కావాలి, నామినేటెడ్ పదవులు కావాలి, ఏదో ఎమ్మెల్సీ కావాలి, ఏదైనా రాజ్యసభ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఎలాగైతే డిమాండ్ చేస్తున్నారో వీళ్ళు అలాగే డిమాండ్ చేస్తారు. కానీ ఈ రిప్రజెంటేషన్లో ఎక్కడో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కొంచెం మొహమాట పడుతున్నాడు, స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఏమిటో కానీ అసంతృప్తి జనసేన పార్టీలో ఉంది. నేను గ్రౌండ్లోకి వెళ్ళి పరిశీలించిన తర్వాత ప్రజల తాలూకు మనోభావాన్ని మీతో చెప్తున్నాను. నేను హైదరాబాద్లో కూర్చోలేదు, నేను విశాఖపట్నంలో ఉన్నాను. ఈ జనసేన తాలూకు నాయకుల్లో ఉన్నది ఏంటంటే, మమ్మల్ని ఎందుకు ఆయన దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేయడు. ఏం న్యాయం చేయాలంటే చెప్పరు వాళ్ళు. ఏం న్యాయం చేయాలో ఆయన తెలుసు అంటారన్నమాట. ఇక్కడ జనసేన పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఒక చిన్న దాన్ని ఏమంటారంటే మొహమాటం. ఆ మొహమాటం లేకుండా ఉండడం అవసరం. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా మన పార్టీ ఏదో గొప్ప అనుకోవద్దు, లేకపోతే మిగతా పార్టీలు తక్కువ అనుకోవద్దు. మన పార్టీ జనసేన పార్టీ ఇద్దరం కలిస్తేనే మనం ఈ రోజున ఇక ఈ స్థానంలో కూర్చున్నాం. అంటే మీరు నాకెంత గౌరవం ఇస్తారో పవన్ కళ్యాణ్కి అంతే గౌరవం ఇవ్వాలి. మన పార్టీలో సీనియర్స్కి ఎంత గౌరవం ఇస్తారో జనసేన పార్టీలో సీనియర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. అంటే సమగౌరవాన్ని మీరు ఇచ్చిపుచ్చుకోవాలనేటువంటి ఒక గట్టి మాట చెప్పినట్టయితే ఇంకోలా ఉండేదేమో నా వ్యక్తిగతమైన ఆలోచన. చెప్పాలి, ఎందుకంటే ప్రజలంతా ముఖ్యమో, ప్రజా సంక్షేమం ఎంతైతే ముఖ్యమో పార్టీ అంతే ముఖ్యం, పార్టీ క్యాడర్ కూడా అంతే ముఖ్యం. దీన్ని తక్కువగా తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు జనసేన పార్టీ ఉందండి, బాలినేని శ్రీనివాసరావు ఉన్నాడు. పాప ఆయన చాలా అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి బాలినేని శ్రీనివాసరావు బయటకు వచ్చి ప్రాణానికి తెగించి మాట్లాడాడు. మరి అటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఒకవేళ ప్రాధాన్యత లేదనుకోండి, తెలుగుదేశం పార్టీ అయినా గౌరవించాలి కదా. సీనియర్ నాయకుడు, ధైర్యంగా మాట్లాడగలిగిన నాయకుడు, తన పర అనేటువంటి భేదం లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన నాయకుడు. ఆ నాయకుడు గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. తన చుట్టూ ఉన్నటువంటి తన క్యాడర్, కూటమి క్యాడర్లో ఎవరున్నప్పుడు కూడా తగిన గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకోవడం తప్పు. ఇవి గౌరవం ఇవ్వాలి కదా. అలాగే ఇక్కడ లోకం మాధవి నెలుమరులో ఉంటుంది ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యే లోకం మాధవి అయినట్టయితే అక్కడ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని ఏమంటారు, కొంచెం ఆయన తాలూకు దర్పం, ఆయన తాలూకు ఏదో ఒక ఉన్నటువంటి మేమే గొప్ప, మేమే పెద్ద, మేము లేకపోతే మీరు లేరు. అసలు నెల్లిమర్లలో జనసేన పార్టీ ఏమిటి? ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నాయకులు డెవలప్ చేసినటువంటి ఈ విజయనగరం ప్రాంతం మా తాలూకు గురువు గారు పిన్నెస సాంబశివరాజు గారు ఇలా చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. తర్వాత నెల్లిమర్లకి ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలంటే చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అందుకోసమే జనసేన పార్టీలో ఆవిడకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏం చేస్తుందంటే ఆవిడ కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. అవేవో విజయనగరం టు నెల్లిమర్ల, విజయనగరం టు పార్వతీపురం ఈ తాలూకు ప్లేసులలో ఇన్కార్పొరేట్ చేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నానని చెప్పింది. ఆ ప్రయత్నంలో ఉంది. అటువంటి వ్యక్తిని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా. ఏంటి అంటే పరిశ్రమలు పెట్టినా పెట్టకపోయినా ఎమ్మెల్యేగా ప్రజల తాలూకు మన్ననలు గెలిచింది కదా ఆవిడ. అక్కడ ఎప్పుడైతే హుకుం జారీ చేశారో అది కొంచెం అసంతృప్తిగా ఉంటుంది మిగతా వాళ్ళకి. ఒక ఎమ్మెల్యేని మీరు ఎప్పుడైతే డామినేట్ చేశారో ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి ఆ అనుసర వర్గం అందరినీ డామినేట్ చేసినట్టే కదా. ఎమ్మెల్యేకే విలువ లేనప్పుడు ఆ జెండాలు పట్టుకున్న కానీ ముఖ్యమైనటువంటి నాయకులు ఉంటారు కదా, ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి సీనియర్ నాయకులు అంటే జనసేన పార్టీలో వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉంటారు కదా. జనసేన పార్టీలో అసంతృప్తి ఉందంటే
జనసేన పార్టీలో 1-to-1 మనం మాట్లాడాడు, అది మంచిదే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోపాలు, మంచో చెడ్డో అవన్నీ పర్సనల్‌గా తెలుసుకోవడం కోసం, వారు తప్పు చేసాడు హెచ్చరించడం కోసం మాట్లాడాడు గానీ, ఈ మాట్లాడడం 1-to-1 కాదు ఇక్కడ. ఇక్కడ 1-to-1 చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోవాలి. అవసరం ఇది. ఎందుకంటే పార్టీలో అసంతృప్తి అనేది మామూలు చిన్నదిగా మొదలైనప్పుడు కూడా దావాలనం అయిపోతుందన్నమాట. అలా జరగకూడదు. దావాలనంగా మారిపోకూడదు. వాళ్ళు 1-to-1 మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఎలాగైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో వాళ్ళ కింద నాయకుల్ని సర్ది చెప్పని, చంద్రబాబు నాయుడు కూడా అలాగే మాట్లాడాలన్నమాట. ఏవండీ మీ పార్టీ వర్గాల వారు, మీ తాలూకు అనుసరగణం వీళ్ళందరినీ కూడా కొంచెం అదుపులో ఉంచండి అని మాట్లాడుకుంటే తప్పే ఉంది. అందువల్ల ఇది బిగినింగ్‌లోనే, అంతం కాదు, ఇది ఆరంభం. ఆరంభంలోనే దీన్ని తుడిచిపెట్టేసినట్టయితే 15 సంవత్సరాలు ఉండాలన్న మాట మాత్రం వాస్తవం. ఆ శ్లోకంతోనే వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటికీ, లేదా లోకేష్ వెళ్ళినప్పుడు కూడా మేము వద్దనకుండా 15 సంవత్సరాలు పరిపాలిస్తామని చెప్పడం వాళ్ళ తాలూకు స్ట్రాటజీ ఇదే. అంటే ఎదుటి వాళ్ళకి భయపెట్టేటువంటి ఒక స్లోగన్ అది. 15 సంవత్సరాలు ఉన్నా ఉండకపోయినా ఉంటారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పు, మనం తప్పుగా అటువంటి క్యాడర్ కాదు కదా. 190 అబద్ధాలు ఆడతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 190 అబద్ధాల్లో 191 అబద్ధం అనుకుంటారు. వీళ్ళు అలా కాదు, చెప్తే చేస్తారు. గనక వీళ్ళ కేడర్‌ని గాని, వీళ్ళ పార్టీలు గాని, వ్యవహార శైలిని గాని ఓసారి పునరాలోచించుకొని, వాడు ముఖ్యంగా పెద్దలిద్దరూ కూర్చొని అసంతృప్తి లేకుండా ఆ కేడర్‌కి ఒక వార్నింగ్ ఇచ్చి, మీరు అన్నదమ్ముల్లా ఉండాలి. మీరు భాయిగా ఉండాలి. మనందరం కలిస్తేనే ఈ గవర్నమెంట్ అయింది. ఈ ప్రభుత్వాన్ని మనందరం కలిస్తేనే ఈ ప్రభుత్వం. ప్రభుత్వంలో మీరు వేరు, మేము వేరు కాదు అనే ఇటువంటి బ్రాడ్ అవుట్‌లుక్‌తో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద కొంచెం సమయం కేటాయించినట్టయితే ఇవి సమస్య పోతాయి. అంటే అసంతృప్తులు ఎంతసేపు ఉంటాయి. మళ్ళీ పిడిచి మాట్లాడితే మళ్ళీ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకున్నట్టయితే ఈ సమస్య పోతాయి. డెఫినెట్‌గా ఆ రోజు రావాలంటే ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గానీ, కూటమి నాయకుడు సారీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గానీ వీళ్ళు కలిసి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.